నమస్కారం. విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, రత్నశాస్త్ర, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు శ్రీ శ్రీ లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పర్వాలేదు, ఎవరైనా మీ పేరు చెప్పినట్లయితే ఆ పేరు పరంగా కూడా మీ జాతక వివరాలు తెలియజేస్తారు. అలాగే ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కార మార్గాలను కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఎంతో మందికి చక్కటి పెళ్లి సంబంధాలను కుదర్చడం జరిగింది. అలాగే దగ్గరుండి పెళ్లిని చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎవరైనా బ్రాహ్మణులు ఎవరైనా మ్యారేజ్కి సంబంధించి మ్యాచెస్ కోసం కూడా మీరు సంప్రదించవచ్చు. అలాగే పూర్తి జాతక పరిశీలన కోసమైనా కానీ శ్రీ సీతా శర్మ గారిని నేరుగా కలవచ్చు. అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్తరేఖల ద్వారా కానీ సంఖ్యాశాస్త్ర పరంగా కానీ ముఖ కవలికలను బట్టి కానీ మీ జాతక వివరాలు తెలియజేస్తారు. ఎలాంటి సమస్యలకైనా ఖచ్చితమైన పరిష్కార మార్గాల్ని సూచిస్తారు. పర్సనల్గా కలవాలనుకునే వారి కోసం స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ కూడా ఉంటే ఆ నెంబర్స్కి కాల్ చేయండి, లైవ్లో కూడా సంప్రదించవచ్చు. నమస్కారం అండి సీతా శర్మ గారు. ఇదివరకు కార్యక్రమంలో అశ్విని భరణి నక్షత్రాల గురించి చెప్పారు కదా, మరి ఈ రోజు కార్యక్రమంలో కృత్తిక నక్షత్రం గురించి చెప్తారా? తప్పకుండా. ఈ రోజు మనం కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారిది అంటే చాలా క్లుప్తంగా తెలుసుకుందాం అనమాట. ఏంటంటే మన ఈ కృత్తికా నక్షత్రానికి ఏంటంటే అధిదేవత అని ఉంటుందన్నమాట, అది అగ్నిదేవుడు. అలాగే ఈ గణం ఇదేంటంటే ఈ నక్షత్రము రాక్షస గణానికి చెందినటువంటిది అనమాట. అలాగే ఈ నక్షత్రానికి అధిపతి అని ఉంటుంది, అది రవి అనమాట. అలాగే ఏంటంటే ఈ నక్షత్రంలో పుట్టిన వారికి అధికమైన తెలివితేటలు అనేది కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే వీరికి కొంచెం కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఏంటంటే మంచి ఫలితాలు, చక్కని ఫలితాలు ముందు ముందు ఎక్కువగా కలగటానికి ఏం చేయాలి అని అంటే మాత్రం వీరు గోధుమ పిండితో చేసినటువంటివి ఏవైనా సరే పూరీలు కానీ చపాతీలు కానీ తయారు చేసి ఆదివారం నాడు విష్ణాలయంలో గనక నైవేద్యంగా సమర్పించి భక్తులందరికీ పంచిపెట్టినట్లయితే కూడా చక్కని పరిష్కారం. అట్లాగే ఇంకొకటి ఏంటి అని అంటే ఒక ఆదివారం నాడు తెల్లని పువ్వులు అనమాట, తెల్లని పుష్పాలు ఏవైనా సరే అది విడి పుష్పాలు కానీ మన మాలగా అనమాట దండగాని తీసుకెళ్ళి విష్ణాలయానికి కనుక తీసుకెళ్ళి సమర్పించినట్లయితే అది కూడా చక్కని పరిష్కారం అనమాట ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి. ఓకే అండి, చాలా చక్కగా ఈ నక్షత్రం వారికి ఏమేమి చేస్తే మంచిదనే వివరాలన్నీ తెలియజేశారు. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్కారం, మీ పేరు చెప్పండి. హలో నమస్కారం అండి, నా పేరు మల్లీశ్వర్ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మల్లీశ్వర్ అండి. మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు చెప్పండి, టీవీ వాల్యూమ్ నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నానండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను సీతా శర్మ గారికి నమస్కారం చెప్తున్నానండి. మరి నమస్కారం అమ్మా. శర్మ గారు అన్ని చేస్తున్నాను మేడం, కానీ నాకు అంతంత మాకు పర్వాలేదు, బాగానే ఉంది, వేరేటి కన్నా బాగానే ఉంది మేడం. కానీ ఇంకా నేను రిటైర్ అయ్యాను, నాకు కొంచెం మనీ ప్రాబ్లం గా ఉంది మేడం. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 12/11/1951. ఓకే, ఏం తెలుసుకోవాలి? ఆ రోజు రాత్రి కార్తీక పౌర్ణమి, ఆ రోజు రాత్రి 11:30కి అండి. ఓకే, సమయం అవసరం లేదు, సమస్య చెప్పండి. సమస్య నేను రిటైర్ అయ్యాను మేడం, కొంచెం ఏమి కలిసి రావటం లేదు, కొంచెం అంటే కష్టంగా ఉంది, మనీ ప్రాబ్లం గానే ఉంది, కొంచెం మా బాబుకి కూడా జాబ్ రాలేదు, అదే కొంచెం ప్రాబ్లం గా ఉంది మేడం. మా బాబు ఎంజాయ్ చేశాడు కానీ. అంటే ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు ఏం చేశానంటే ధనానికి సంబంధించినటువంటి టిప్స్ అనేది చాలాసార్లు తెలియజేయడం జరిగింది. ఏంటంటే అప్పుల బాధలున్నా కానీ మనకి ఏదైనా ధనయోగానికి కానీ చాలాసార్లు తెలియజేయడం జరిగింది. అది ఎప్పుడైనా సరే మీరు యూట్యూబ్లో విజయ మార్గం అని చెప్పి టైప్ చేస్తే అవన్నీ కూడా పాత ఎపిసోడ్స్ కూడా అన్ని ఆ రెమెడీస్ అన్ని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాగే ఏంటంటే ప్రస్తుతం మీరు అడిగినటువంటి దాని సమస్యకి ఏంటంటే ధన సంపాదనకు అంటే మీకు ఏమైనా పెన్షన్ అమౌంట్ రావటం అనేది ఒక విషయంగా కానీ ఏదైనా సరే ధన లక్ష్మి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం ఒకటి మంచిదన్నమాట. మహాలక్ష్మి అష్టకం అని ఉంటుంది, అది ప్రతిరోజు 3 సార్లు చదువుతూ ఉండండి. ఈ విధంగా చదువుతూ ఉంటే మీకు ధనం అనేది రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే ఇంకోటి విఘ్నేశ్వరుని కూడా ఆరాధించడం ఒకటి చక్కని పరిష్కారం. ఇదేంటంటే మీ జాతకానికి అధిపతి వినాయకుడు, సో వినాయకుడిని ఎక్కువగా ఆరాధించడం ఒకటి. ఎప్పుడైనా సరే వినాయకుడు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం ఒకటి చక్కని పరిష్కారం. మీరు ఇంకోటి ఏంటంటే 21 రోజులు 21 సార్లు వినాయకుడికి ప్రదక్షిణాలు చేయండి.
21 రోజుల్లోపుగా శుభవార్త వినటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా కూడా నేను చెప్తూ ఉంటాను, విఘ్నేశ్వరుడిది కానీ ఇవి కానీ ఇటువంటి టిప్స్ అనేది కూడా నేను చాలాసార్లు తెలియజేశాను. అందుకని చెప్పేసి విజయ మార్గం అని చెప్పేసి యూట్యూబ్లో ఒకసారి చూడండి అమ్మా. మీకు ఏంటంటే ఆర్థిక పరంగా ఏమేంటి రెమెడీస్ అనేది కూడా నేను చాలాసార్లు తెలియజేయడం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనం విశిష్టతగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 10వ తారీఖు 11వ నెల 12వ సంవత్సరం 10, 11, 12 అనేది వచ్చింది. ఇది ఒకటి చాలా విశిష్టత అనమాట. ఇంకోటి లక్కీ డే అని కూడా అంటారు ఈ రోజుని. లక్కీ డే కూడా ఇది. అయితే ఏంటంటే ఏదైనా సరే ఒకటి మర్చిపోలేనటువంటిది, ఏదైనా సరే ఒకటి ఏదైనా మన ప్రారంభించడం కానీ, ఏదైనా ఒక మొక్కని నాటడం కానీ, అటువంటిది ఏదైనా సరే ఒక కార్యక్రమం సత్కార్యం అనేది కనుక ఏదైనా చేస్తే అది ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది అనమాట. 10, 11, 12 తారీఖు అనేది ఏంటంటే ఒక న్యూమరాలజిస్టుగా కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే దీన్ని ఒక లక్కీ డేగా భావించవచ్చు అనమాట. ఈ రోజు కలిసిన వారు అదృష్టవంతులు, కలవని వారు కూడా బాధపడక్కర్లేదు. పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లిలో ఉంది ఆఫీసు. ఎవరైనా పర్సనల్ గా కలవచ్చు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. లక్ష్మి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఎయిర్టెల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23వ తారీఖు 3వ నెల 1987. ఓకే, ఎవరి గురించి అడుగుతున్నారు? మా 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 ఆడపడుచు గురించి అండి. ఓకే, పేరేంటి చెప్పండి. నాగలక్ష్మి ఆమె పేరు. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు? వివాహం ఎప్పుడైతుందండి? వివాహం గురించి. ఓకే అండి, తప్పకుండా చెప్తారు సీతా శర్మ గారు, వినండి. ఓకే అమ్మా, మీ ఆడపడిచేది ఏంటంటే లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం ఒకటి చక్కని పరిష్కారం. అట్లాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా ప్రతిరోజు వినటం కానీ చదవటం కానీ చేయటం ఒకటి చక్కని పరిష్కారం అనమాట. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మాత్రం 108 రోజుల్లోపుగా వివాహం కుదరటానికి అవకాశం ఉంటుంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం 108 రోజులు వరుసగా కనుక చదివితే 108 రోజుల్లోపుగా ఈమెకి ఏంటంటే ఎలా చూపిస్తానంటే రేపు వచ్చేది ఈ మార్చి 2013 లోపుగా వివాహం కుదరటానికి అవకాశం ఉంది. వాస్తవంగా వివాహం జరగటానికే ఉంది. ఇన్ కేస్ జరగని పక్షంలో కనీసం కుదుర్చుకోవటానికైనా అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఏంటంటే మనం చేయవలసింది కూడా కొన్ని ఉంటుంది కాబట్టి అది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు వినటం కానీ చదవటం కానీ ఆచరించడం ఒకటి చక్కని పరిష్కారం. అట్లాగే మహాలక్ష్మి అష్టకం అని ఉంటుంది, అది ప్రతిరోజు 3 సార్లు చదువుతూ ఉండటం ఒకటి చక్కని పరిష్కారము. అలాగే ఏంటంటే మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించడం కూడా చక్కని పరిష్కారం అనమాట. ఈ విధమైన రెమెడీస్ అనేది పాటిస్తూ ఉంటే ఏంటంటే మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యలో ఏంటంటే 108 సార్లు చదువుతూ 108 రోజులు అనమాట, ప్రతిరోజు ఒక్కసారి 108 రోజులు చదువుతూ ఉంటే అంటే 108 సార్లు చదవాలన్నమాట టోటల్ గా. సో డైలీ ఒకసారి చొప్పున 108 రోజులు చదువుతూ ఈ మధ్యలో ఎప్పుడైనా సరే ఒక శనివారం నాడు విష్ణాలయానికి తులసి మాల అనేది సమర్పించడం కూడా చక్కని పరిష్కారం అనమాట. అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఏంటంటే భగవంతుడికి మనం దండ వేయటం ఏంటంటే నేను నీకు దండ వేస్తున్న స్వామి, నువ్వు నాకు అండగా ఉండు అని అనమాట కాన్సెప్ట్. అందుకని చెప్పేసి భగవంతుడికి అప్పుడప్పుడు మన వెంకటేశ్వర స్వామికి తులసి మాల అనేది కూడా సమర్పిస్తే మాత్రం మనసులో కోరిక నెరవేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, సీతా శర్మ గారు ఇదివరకు కూడా చాలా రకాల సమస్యలకి ఆరోగ్యం గురించి కానీ, అలాగే వివాహం గురించి కానీ, లేదంటే ఆర్థికంగా కానీ అనేక రకాల సమస్యలకు ఎన్నో రకాల రెమెడీస్ని, చక్కటి పరిష్కార మార్గాల్ని తెలియజేయడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ మీరు తిరిగి వీక్షించాలనుకుంటే యూట్యూబ్లో కూడా మీరు విజయ మార్గం అని టైప్ చేసి అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. మరి అలాగే నేరుగా కలిసి జ్యోతిష పరంగా కానీ, అంటే జాతక పరంగా కానీ, లేదంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినట్లయితే హస్తరేఖల ద్వారా కానీ, లేదంటే ముఖ కవలికల ద్వారా కూడా తెలియజేస్తారు జాతక వివరాలు. లేదంటే సంఖ్యాశాస్త్ర పరంగా అంటే మీ పేరును బట్టి కూడా పూర్తి జాతక వివరాలు తెలియజేస్తారు. అలాగే ఎలాంటి సమస్య ఉన్నా కానీ చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తారు. అలాగే శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఎంతో మందికి చక్కటి పెళ్లి సంబంధాలు కుదిర్చారు. కాబట్టి మరి చక్కటి పెళ్లి సంబంధాల కోసం మీరు కూడా పర్సనల్ నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మీ పేర్లను రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు మౌలిక అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము అమలాపురం నుంచి కాల్ చేస్తున్నాం అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 ఆగస్ట్. ఓకే, 1988 అండి. ఓకే, మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఎవరి గురించి అడుగుతున్నారు? నా గురించేనండి. ఓకే, ఏంటి సమస్య చెప్పండి. అంటే మ్యారేజ్ గురించి అని అడుగుతున్నాను. అప్పుడే ఒక 6 months నుంచి చూస్తున్నారు, ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు.
ఓకే అండి. ఓకే, మ్యారేజ్ గురించి అంటే ఇప్పుడే టైం చెప్పారు. చెప్పండి. 6 గంటల 2 నిమిషాలండి ఉదయం. ఓకే అండి, తప్పకుండా చెప్తారు. సీతాశర్మ గారు చెప్తారు, వినండి. ఓకే అమ్మా, మీది 2013వ సంవత్సరంలో వివాహం జరగటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆగస్టు నెలలోపుగా తప్పకుండా వివాహం జరుగుతుందమ్మా. అయితే ఏంటంటే వివాహం జరగడానికి కూడా ఇంతకు ముందు కూడా చాలాసార్లు నేను రెమెడీస్ అనేది కూడా తెలియజేయడం జరిగింది. పర్సనల్గా మీది మాత్రం చూసుకుంటే ఏంటంటే, ఒకటి అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తూ ఉండటం ఒకటి. అంటే ఏంటంటే మీరైనా సరే గృహంలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లలితా పారాయణం అనేది ప్రతిరోజు చదువుతూ ఉండటం ఒకటి చాలా చక్కని పరిష్కారం అనమాట. అది కూడా కుంకుమార్చన చేస్తూ అనమాట. ఈ వేలు తగలకుండా కేవలం ఈ 3 వేళ్లతోటి ఇలా కుంకుమార్చన అనేది చేసుకుంటూ ఉండటం ఒకటి చక్కని పరిష్కారం. అలా చేస్తే మనసులో కోరిక అనేది నెరవేరుతుంది. అలాగే ఏంటంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఓం నమ శివాయ మంత్ర జపం 108 సార్లు అనుకుంటూ ఉండండి అమ్మ. 108 సార్లు శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, అది 108 సార్లు మంత్ర జపం అనమాట. జపం పఠించండి. ఈ విధంగా చేసుకుంటూ ఉండటం ఒకటి చక్కని పరిష్కారము. అలాగే ఏంటంటే త్వరగా వివాహం కుదరటానికి ఇంతకు ముందు కూడా చాలాసార్లు తెలియజేశాను. అది అమ్మాయిల విషయం కానీ అబ్బాయిల విషయం కానీ తులసి దళాలతోటి విష్ణు సహస్రనామంలో మన విష్ణు అష్టోత్తరం ఉంటుంది. అష్టోత్తరం 108 నామాలు అనమాట. అలా విష్ణు అష్టోత్తరం చదువుతూ, అంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి దళం అనేది సమర్పిస్తూ గనక చేస్తూ ఉంటే అతి త్వరలోనే వివాహం కుదరటానికి చక్కని పరిష్కారం అనమాట. ఇది నేను చాలాసార్లు తెలియచేయడం జరిగింది. తులసి దళాలు అనమాట. తులసి దళాలు కూడా ఏంటంటే తులసి దళాలు సహజంగా స్త్రీలు తెంపకూడదు అని కూడా అంటూ ఉంటారు పెద్దలు. సో తులసి దళం తెంపేటప్పుడు ఏంటంటే విష్ణుమూర్తిని తలుచుకుంటూ, అంటే ఏదైనా ఒక నామాన్ని జపిస్తూ తులసి దళం అనేది కట్ చేయాలి. జనరల్ ఎవరైనా సరే తులసి దళం అనేది ఏంటంటే ఇలా తెంపకూడదు అనమాట. తెంపకుండా ఏదైనా సరే విష్ణుమూర్తిది అనమాట, ఏదైనా ఒక నామం అనేది అనుకుంటూ తెంపుకోవటం ఒకటి అని పెద్దలు సూచిస్తూ ఉంటారనమాట. ఇది ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అలా కట్ చేయకూడదు. స్త్రీలైనా సరే పురుషులైనా కానీ తులసి దళాన్ని తెంపేటప్పుడు ఏదైనా సరే ఒక నామాన్ని, గోవింద నామాన్ని, ఏదైనా ఒక నామాన్ని అనుకుంటూ కట్ చేయాలంటారనమాట, తెంపాలని అంటారు. ఆ విధంగా తీసుకుని వచ్చి 108 తులసి దళాలతోటి ఒక్కొక్క నామానికి వెంకటేశ్వర అష్టోత్తరంలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి దళం వెంకటేశ్వర స్వామి వద్ద ఉంచుతూ మన ఇంట్లోనే అన్నమాట అష్టోత్తరం చేసుకుంటూ ఉంటే త్వరలోనే వివాహం కుదరటానికి చక్కని పరిష్కారం. ఇంకొకటి కూడా ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా టెంపుల్స్ ఉంటూ ఉంటాయి చాలా చోట్ల. ఇలా కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీ నక్షత్రం రోజు కానీ లేదా ఒక శనివారం నాడు కానీ ఎప్పుడైనా సరే ఒక్కసారి ఆచరించవచ్చు. 108 సార్లు ప్రదక్షిణాలు చేసి ఏ రోజైనా ఒక్క రోజు చాలన్నమాట. 108 సార్లు కనుక కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేస్తే అతి త్వరగా వివాహం కుదురుతుంది అని కూడా పెద్దలు తెలియజేయడం జరిగిందనమాట. ఇది ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు తెలియజేశాను. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు వింటున్నవారు అమ్మాయిల విషయం కానీ అబ్బాయిల విషయంలో కానీ వివాహానికి సంబంధించి త్వరలో వివాహం జరగటానికి ఇది ఒకటి చక్కని పరిష్కారం అనమాట. ఈ విధంగా ఏంటంటే కాలు కలిసిన ఈవిడ ఒక్కరికనే కాకుండా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆచరించవచ్చు అనమాట. ఏంటంటే ఎప్పుడు కూడా ఏమైనా చక్కని మంచి మాట చెప్తూ ఉంటారు, మేడం అదేమైనా చెప్పండి అంటారు. ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని కవర్ చేస్తూ ఉంటాం. జనరల్ ఏంటంటే ఎవరైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏంటంటే ఇచ్చిన సమాధానంలోనే దాదాపుగా అందరికీ కవర్ అయ్యేలానే సమాధానం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవచ్చు అన్నమాట. ఈ సమస్యతో బాధపడుతుండేవారు అమ్మాయిల విషయం కానీ అబ్బాయిల విషయంలో కానీ వ్యక్తిగతంగా వారే చేయాలన్నమాట ప్రదక్షిణాలు అనేది. అంటే ఆ సమస్యతో బాధపడే తల్లిదండ్రులు కానీ మరెవరైనా వాళ్ళ పేరు మీద నేను చేయవచ్చా అని కూడా డౌట్ వస్తుంది. అలా చేయకూడదు. అమ్మాయి వధువు కానీ వరుడు కానీ ఎవరి గురించి అయితే మీరు అనుకుంటూ ఉన్నారో వారు మాత్రమే చేయాలన్నమాట 108 సార్లు ప్రదక్షిణాలు. ఓకే అండి. సీతాశర్మ గారు, మరి అలాగే దీపావళి సందర్భంగా విజయమార్గం ప్రేక్షకులకి ఏమైనా తెలియజేస్తారా? తప్పకుండా. ఇంకోటి ఏంటంటే రేపు ధనత్రయోదశి అని కూడా ఉంటుంది. ధనత్రయోదశి విషయంగా కానీ మనం ఏంటంటే మన దీపావళి రోజు లక్ష్మీ పూజ అని చెప్పేసి కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే లక్ష్మీ పూజకి అంటే రేపు ధనత్రయోదశి విషయం కానీ అమావాస్య నాడు చేద్దాం మన దీపావళి పండగ విషయంలో రాత్రిపూట అందరం ఆచరిస్తూ ఉంటాము కదా, అప్పుడు కానీ 108 కాయిన్స్ అనేది తీసుకుని, అది 1 రూపీ కాయిన్స్ 108 తీసుకుని ఒక్కొక్క లక్ష్మీ అమ్మవారి నామానికి ఒక్కొక్క
కాయిన్ సమర్పిస్తూ గనక మనం చేసినట్టుంటే లక్ష్మి అష్టోత్తరం చేస్తే ధనానికి ఏంటంటే ఇంతకు ముందు కూడా చెప్పేది క్యాజువల్ గా కూడా చెప్పుకోవడం జరిగింది. మనం ధనానికి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవటానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. అంటే ధనలక్ష్మి అనే దానికి మనం ఏం చేస్తామనంటే నువ్వు ఆవాహించటం అని అంటారు, అంటే మనం ఆవాహనం చేయటము అని చెప్పేసి కూడా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారిని ఆవాహనం చేయటం అని అంటారు. ఆవాహనం చేసిన తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టినట్టుగా అన్నమాట భావించి ఒక పసుపుతోటి ఒక గౌరమ్మ అనేది చేసి పెట్టుకుని, అంటే మన ఎన్ని లక్ష్మి పటాలు అవి ఉంటూ ఉంటాయి సహజంగా, కానీ ఏంటంటే ఒకటి పసుపు ముద్దతోటి చేసి పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిని ఆవాహనం చేసినట్టుమాట. అలా చేసి పెట్టి ఉంచి తమలపాకులు అది పెట్టి బొట్టు పెట్టి తరువాత లక్ష్మీ అష్టోత్తరంలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ అనేది సమర్పిస్తూ గనక రేపు ధనత్రయోదశి విషయంగా కానీ లక్ష్మీ అమ్మవారిది దీపావళి పండుగ రోజున కానీ ఇది ఆచరించడం ఒకటి చక్కని పరిష్కారము. ఏంటంటే బంగారాన్ని కొనాలి అనేది నానుడి సహజంగా ఉంటూ ఉంటుంది చాలా మందికి ధనత్రయోదశి కాబట్టి. కొనలేని వారు ఎవరు కూడా బాధపడక్కర్లేదనమాట. అది ఈ మధ్య ఈ అవేర్నెస్ అనేది వచ్చింది. ఇది ఏంటంటే ఓ 10-12-15 సంవత్సరాల నుంచి ఏమన్నా వచ్చిందేమో, కానీ ఇంతకు ముందు ఇవంతా కూడా ఏమి ఉండేది కాదు. ధనత్రయోదశి కంపల్సరీ బంగారం కొనాలనేది ఇంతకు ముందు లేదు, ఈ మధ్యగా వచ్చింది. ఒకవేళ అది కొనటం మంచిది, కొనలేని వారు ఎవరు కూడా బాధపడక్కర్లేదు. రూపాయి వీళ్ళకైనా సరే ఒక అంటే చలామణిలో ఉన్నటువంటి నాణ్యానికి మనం చక్కగా పసుపు కుంకుమ వేసి పూజ చేసి అందులో నుంచి ఆ కాయిన్స్ తీసి కనీసం ఒక్కటైనా సరే మనం బీరువాలో దాచిపెట్టుకోవటం ఒకటి చక్కని పరిష్కారం అనమాట. అయితే చాలా మందికి ఇవి మన పూజ చేసిన తర్వాత ఇవి ఏం చేయాలి అని చెప్పి కూడా డౌట్ చాలా మందికి వస్తూ ఉంటుంది. అది పక్కన పెట్టి ఉంచుకోండి, అవసరమైతే వాడచ్చు. కానీ అయితే ఏంటంటే వీలైనంత వరకు వెండిది మన కుందులు ఉంటూ ఉంటాయి, వెండి కుందులు కానీ ఏదైనా పూజకు సంబంధించినటువంటి సామాను కొనుక్కోవటం ఒకటి చాలా మంచిదనమాట. లేదు అంటే స్వగృహానికి కానీ ఏదైనా వాహన యోగానికి కానీ వాటికి కూడా అడ్వాన్స్ గా కూడా వీటిని ఇస్తూ ఉంటే కూడా చాలా శుభసూచకం అనమాట, చాలా మంచిది. ఈ విధంగా ఏంటంటే ఆచరిస్తూ ఉండటం ఒకటి. మన ఈ టిప్స్ అనేది ఏంటంటే చెబుతూ ఉంటాము, చెప్పిన తర్వాత వాటిని ఆచరిస్తూ ఉంటే చాలా మంచిది. అలా నాకు విజయ మార్గం ద్వారా ఏంటంటే చాలా బాగా చెప్తున్నారు మేడం మీరు, విజయ మార్గంగానే ఉంది. మేము ఇది ఆచరించిన తర్వాత మీరు చెప్పిన టిప్స్ చెప్పిన తర్వాత అవి ఆచరించి చాలా బాగా సక్సెస్ అయ్యామని చెప్పేసి రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. నాకు ఏంటంటే చాలా కాలం క్రితం కూడా నేను మొదటి నుంచి కూడా చెప్తుంటే దాన్ని 3 గురువారాలు 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి అని, దానికి మాత్రం మంచి రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం వచ్చిందనేసి, వివాహం కుదిరింది అని చెప్పేసి, లేదా ఇటువంటివి అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా వచ్చింది. రేపు ధనత్రయోదశి విషయంగా కానీ దీపావళికి మన ధనలక్ష్మి పూజ విషయంగా కానీ ఇటువంటివి ఆచరిస్తూ ఉండండి. కుదిరితే గనక తామర పువ్వులు కానీ కలువ పువ్వులు కానీ తీసుకుని వచ్చి 108 పువ్వులు అవి కూడా తీసుకొని వచ్చి ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క పుష్పం అనేది లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించటం కూడా చక్కని పరిష్కారం అన్నమాట. ఇది కూడా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అవైలబిలిటీ అనేది ఉంటే, కుదిరని పక్షంలో కనీసం ఒక్క పుష్పాన్నైనా సరే ఆ రోజు లక్ష్మీ అమ్మవారి ముందు అది పెట్టి తామర పువ్వు కానీ కలువ పువ్వు కానీ కూడా చక్కగా కుంకుమార్చన చేసుకుంటూ ఉండటం కూడా చక్కని పరిష్కారము. ఏంటంటే ధనం అనేది నిల్వ ఉండటానికి ఎక్కువ అవకాశము. చాలా మంది ఉన్న వెడేసి బాధపడుతుండేది అదే, అప్పుల బాధతో బాధపడుతున్నామని చెప్పేసి. ధనము ఎలా ఏంటంటే చాలా మంది అనుకునేది ఒకటి, ఖర్చు మరొకదాని ఖర్చు అవుతుందమ్మా అని కూడా తెలియజేస్తూ ఉంటారు. దీనికంటే మహాలక్ష్మాష్టకం ప్రతిరోజు 3 సార్లు చదవటం ఒకటనమాట. లక్ష్మీ కుబేరముది కూడా ఇంతకు ముందు కూడా చెప్పాను. మంగళవారం నాడు ఉదయం పూట ఎర్రని పుష్పాలతోటి మన పూజ చేయటము అని చెప్పి కూడా చెప్పాను. ఓం వై శ్రవణాయ నమః అని చెప్పేసి ఒక మంత్రజపం చెప్పడం జరిగింది 2-3 వీక్స్ బ్యాక్ ఒకసారి ఇప్పుడు చెప్పాను. ఓం వై శ్రవణాయ నమః అని చెప్పేసి మంగళవారం నాడు ఆచరిస్తే మంచిది అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఏమైనా డౌట్ ఉంటే విజయ మార్గం అని చెప్పేసి టైప్ చేసి చూడండి. యూట్యూబ్ లో సెర్చ్ చేసుకుంటే మాత్రం పాత ఎపిసోడ్స్ అన్ని కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ధనానికి సంబంధించినటువంటి టిప్స్ నేను చాలా సార్లు తెలియజేయడం జరిగింది. ఓకే అండి, ఓకే తప్పకుండా మరొక కాల్ తీసుకుందామండి ఇప్పుడు. హలో హలో నమస్తే, పేరు చెప్పండి. నా పేరు రాధిక అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ అండి. మా సిస్టర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రాధిక గారు. మా సిస్టర్ ది మ్యారేజ్ విషయంలో డిసెంబర్ 11 ఓకే 1986 ఎర్లీ మార్నింగ్ 1:30 టైం. ఓకే, పేరేంటండి ఆమెది? మహేశ్వరి అండి తనది. ఓకే అండి, మ్యారేజ్ గురించి అండి చాలా రోజుల నుంచి చూస్తున్నారు, ఏది సెట్ అవ్వట్లేదు.
ఓకే, ఈ రోజు అన్ని మ్యారేజ్ కి సంబంధించి అడుగుతున్నారు. ఆల్రెడీ చాలా పరిష్కార మార్గాలు చెప్పారు, మీకు కూడా చెప్తారు, వినండి. ఓకే అమ్మా, ఓకే. రైట్ అమ్మా. హలో మీది హలో 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 వినండమ్మా. మీది ఏంటంటే శివుడికి అభిషేకం చేయించడం ఒకటి చక్కని పరిష్కారం అన్నమాట. అయితే ఏంటంటే శివుడికి కనీసం మాస శివరాత్రి రోజైనా సరే అభిషేకం చేయిస్తూ ఉండటం ఒకటి. అలాగే ఏంటంటే వివాహానికి సంబంధించి కూడా నేను ఇంతకు ముందు కూడా చాలా రెమెడీస్ అనేది చెప్పడం జరిగింది. అలా అది బహుశా వినే ఉండవచ్చు. మళ్ళీ నేను చెప్పేది అదనమాట. వెంకటేశ్వర స్వామి కింద ముందు చెప్పినట్టుగా ప్రదక్షిణాలు చేయటం ఒకటి, తులసి దళాలతోటి పూజ చేయటం ఒకటి, ఇటువంటివన్నీ కూడా నేను రెమెడీస్ అనేది చాలా సార్లు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆచరిస్తూ ఉండటం ఒకటి చక్కని పరిష్కారం. అలాగే కాలభైరవాష్టకము అని చెప్పి ఉంటుంది. కాలభైరవాష్టకాన్ని కూడా ప్రతిరోజు కనీసం 3 సార్లు చదువుతూ ఉంటే కూడా మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే శివపంచాక్షరి మంత్ర జపమని ఓం నమ శివాయ అది కనీసం 108 సార్లైనా సరే జపిస్తూ ఉంటే కూడా అతి త్వరగా అన్నమాట మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరటానికి అవకాశం ఉంటుంది. చక్కని వరుడు లభించటానికి ఉంటుంది. ఈమె వ్యక్తిగతంగా ఈమె అడిగిన క్వశ్చన్కి ఏంటి అంటే మాత్రం ఇప్పుడు చెప్పిన రెమెడీస్, శివుడికి అభిషేకం ఆచరిస్తూ ఉండటము, కాలభైరవాష్టకము కనీసం 3 సార్లైనా సరే పఠిస్తూ ఉండటము, శివపంచాక్షరి మంత్ర జపము ఓం నమ శివాయ కనీసం 108 సార్లైనా సరే చేస్తూ ఉంటే మాత్రం చాలా అతి త్వరగా వివాహం కుదరటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ ఈ రోజు ఎవరైతే మనకి వివాహం గురించి అన్నారో తర్వాత మళ్ళీ అతి త్వరలోనమాట 2013 సంవత్సరం కల్లా వివాహం అయింది అని చెప్పేసి శుభవార్త కూడా అతి త్వరలో తెలియజేస్తారు. ఓకే అండి. ఓకే, సీతా శర్మ గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంది ప్రేక్షకుల సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది వాళ్ళ విజయమార్గం కార్యక్రమం. మరి ఫోన్ లైన్ కలవని వారు ఏమాత్రం ఇబ్బంది పడకుండా జాతక పరంగా కానీ అంటే జ్యోతిష పరంగా కానీ వాస్తుపరంగా ఎలాంటి సందేహాలు ఉన్నా, అలాగే రత్నాలు ధరించాలనుకున్నా కానీ అంటే రత్నధారణ ఏ విధంగా చేయాలో తెలుసుకోవాలనుకున్నా, అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేనట్లయితే సంఖ్యాశాస్త్ర పరంగా కానీ లేదంటే హస్తరేఖల ద్వారా కానీ ముఖ కవలికల ద్వారా కానీ పూర్తి జాతక వివరాలు తెలుసుకుని చక్కటి పరిష్కార మార్గాలు పొందాలనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఎంతో మందికి చక్కటి పెళ్లి సంబంధాలను కుదర్చడం జరిగింది. కాబట్టి బ్రాహ్మణులు ఎవరైనా మీరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. పర్సనల్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.